రూపేష్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? వాట్ ఆర్ యూ ఫీలింగ్? మాట్లాడి చెప్పరా, నేను మాట్లాడే పొజిషన్లో లేదు. వాట్ అబౌట్ యూ బ్రో? ఎలా ఉంది చిన్న? ఇట్స్ గుడ్. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వండర్లాగా వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు. హాయ్ చెప్పమా. హాయ్ చెప్పు. సో వీడు రూపేష్ అండ్ వీడు హేమంత్. వీళ్ళిద్దరు నా చెడ్డి దోస్తులు కాదు, కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మేము కాలేజ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 10 years. నియరింగ్ టు 10 years. 10 years. ఓకే. ఎవరినైనా బ్లైండ్గా నమ్మదా అంటే కళ్ళు మూసుకొని వీళ్ళు దూకేరా అంటే వీళ్ళు చెప్తే దూకేస్తాం. అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. జస్ట్ నౌ వి గాట్ డౌన్. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. దిగుతారా ఫొటోస్? అట్రండి. ఒక రోజు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఫొటోస్ దిగడానికి, వీడియోస్ దిగడానికి. సో ఇదే ఎంట్రన్స్. ఇప్పుడే వచ్చాం. పిల్లలు చాలామంది వస్తున్నారు గట్టిగా, బస్సుల్లో వచ్చి గట్టిగా అరుస్తున్నారు. వెళ్దాం, లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అంటాం. అండ్ కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాం. ఎక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెటర్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం. అండ్ కొన్ని మిస్టేక్స్ ఏవేవి అవాయిడ్ చేయాలి బుకింగ్ చేసేటప్పుడు, సో దట్ వీ కెన్ సేవ్ సమ్ మనీ. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్ ఆటోని అక్కడ దింపమని చెప్పేసాం, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చూసుకుంటా రికార్డ్ చేయొచ్చు అని. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఈరోజు వీక్ డే అని వచ్చాము, రష్ ఉండదని, బట్ చాలా ఉంది రష్ ఈరోజు కూడా. లెట్స్ సీ. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాం. చెక్ చేశారు ఇక్కడంతా. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాం, లోపలికి వచ్చాం. ఇదే ఎంట్రన్స్. గ్యాస్ రెడీయా? సిద్ధమా? సో ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం. క్రౌడ్ గట్టిగానే ఉంది. వీక్ డే ఎవరు ఉండరు అనుకొని వచ్చాము మేము, కానీ క్రౌడ్ గట్టిగానే ఉంది. టికెట్ స్కాన్ చేయించుకుంటున్నాం. ఇక్కడ స్కాన్ చేయించి ఇంక లోపలికి వెళ్ళాలి. బ్యాగ్స్ అనేవి చెక్ చేశారు ఆల్రెడీ. సో మీరు కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి, టైం సేవ్ చేసుకోవాలి అంటే డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకోండి. దట్టు ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ బుక్ చేసుకోండి, అవి తక్కువకి వస్తాయి. మేము వితౌట్ ఫుడ్ పెట్టుకున్నాం. ఫుడ్ మేము విడిగా కొనుక్కుందామని, తక్కువకి వచ్చింది కంపేర్ టు అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే. సో ఇప్పుడు బ్యాడ్జ్ తీసుకుంటున్నాం. అండ్ లాకర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే బ్యాగ్స్ అవన్నీ పెట్టాలి కదా. యా, ముందు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకోండి ఫాస్ట్ ట్రాక్ టికెట్స్. సో మీరు ఫాస్ట్ ట్రాక్ బ్యాడ్జ్ వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ హేమంత్ చెప్పు, బెనిఫిట్స్ చెప్పు. ఫాస్ట్ ట్రాక్ బ్యాడ్జ్ ఉంటే బెనిఫిట్స్ చెప్పు. ఏముంటుంది వితౌట్ క్యూ మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. వెయిటింగ్ టైం ఉండదు. నార్మల్ పర్ రైడ్కి అయితే 30 minutes to 40 minutes వెయిటింగ్ టైం ఉంటుంది. సో దీనికైతే ఇమీడియట్లీ వెళ్ళిపోవచ్చు. మేబీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రైడ్స్ కావచ్చు. ఓకే, లాకర్ తీసుకుంటున్నాం. సో మా ప్లాన్ ఏంటంటే లంచ్ ముందు వరకు వాటర్ రైడ్స్ అన్ని ఫినిష్ చేసేసుకుందామని. తిన్నాక వాటర్ రైడ్స్ చేయలేం కదా, సో అది ప్లాన్. లాకర్ తీసుకున్నాం ఇప్పుడే. సరిపోతుందండి ఒక లాకర్. ఓకే, సెట్. లెట్స్ గో. ఇక్కడ లోపల కూడా డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి, బట్ నన్ను అడిగితే మీరు బయట కొనుక్కోవడం బెటర్. సో అలా చేస్తే కొంచెం మనీ సేవ్ చేసి, ఇక్కడ కొంచెం చాలా రేట్స్ ఉన్నాయి. మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకోండి. దట్టు ఇవే లాకర్స్. డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ చేసుకోండి. డ్రెస్సెస్ కూడా బయట నుంచే తెచ్చుకోండి, ఇక్కడ ఏం తీసుకోవద్దు, రేట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ టికెట్స్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోకండి, చాలా మనీ వేస్ట్ అయితే. ఎందుకంటే మనం అలాగే ఎక్కువ తినాం కాబట్టి ఇక్కడికి వచ్చాక రైడ్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఎక్కువ తినకూడదు. యా, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఇప్పుడే. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. చూడ పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు. ఈ అమ్మ గోల చేస్తారు. పిల్లలు సెన్సార్. నో 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 సెన్సార్. న
మంది ఫ్యామిలీ ఆడియన్స్ 18+ రాకూడదు. ఇప్పుడే ఫోన్ కవర్ కొనుక్కున్నాం 350, టూ మచ్ ఆఫ్ ప్రైజెస్. ఇంకా తప్పదు వీడియో రికార్డింగ్ కాబట్టి. మా వాడు షార్ట్లు వేసుకొని బయటకు వెళ్ళాలంటే సిగ్గేస్తుందంట అమ్మాయిల ముందు. చాలా డేస్ అయిపోయిందంట బయటకు వచ్చి. లెట్స్ గో. సో ఇప్పుడు డ్రెస్ అదంతా చేంజ్ చేసుకున్నాం, ఇంకా స్టార్ట్ చేద్దాం వాటర్ రైడ్స్ అన్నీ. ఇది ఎంట్రన్స్. ఇంకా లోపలికి వచ్చినప్పుడు అంతా బాగుంది, బట్ ప్రైజెస్ టూ మచ్. ఫోన్ కవర్కి 350 దొబ్బారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇదంతా మేము తిన్నాక చేయాలి, ఇప్పుడు చేయట్లేదు. తినే ముందు వాటర్ రైడ్స్ అన్ని ఫినిష్ చేసేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. ఏం చూస్తావు? పిల్లల భయాన్ని చూసి మనం ఆనందపడాలి. ఇంత సైకిల్లా ఉన్నారు. పిల్లలు ఎలా అరుస్తారో చూస్తారంట. చూద్దాం, చూసి వెళ్దాం వాటర్ రైడ్స్కి. ఆల్ సెట్ టు గో ఇంటూ ద వాటర్. జెయింట్ వీల్ సౌండ్ మామూలుగా రావట్లేదు. మా వాడికి ఫైనల్ డెస్టినేషన్ సినిమా గుర్తు వస్తుందండి. ఏమైంది ఏంటో బతికుంటే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం ట్రయింగ్ వ్లాగింగ్. ఐ హోప్ ఇట్ కమ్స్ గుడ్. సో ఇవన్నీ ట్రై చేయాలి ఇప్పుడు. ఇక్కడ పూల్ ఉంది. మేము ముగ్గురు ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకున్నాం. అది కూడా నైకి మార్క్ ఉంది. యాక్చువల్లీ 100 రూపీస్ బయట కొంటే మీరు టీషర్ట్ 100, షార్ట్ 100. నైకి స్పాన్సర్స్ అని అడుగుతున్నారు. సేమ్ ఇదే అందరిది. లాస్ట్లో ఇది ఎక్కాలంట. అది ఎక్కితే మొత్తం వ్యూ అంతా కనపడిద్ది అంటాను మా వాడు. వ్యూ కోసమేనంట. చిల్ అవుదాం ఈ రోజుకి. చిల్ మోడ్. ఆఫీస్కి లీవ్ పెట్టేసాం అందరం, వచ్చాము ఇక ప్రపంచానికి దూరంగా చిల్ అవ్వడమే. సో ఫైనల్గా వచ్చేసాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫన్ రేసర్, అప్ హిల్ రేసర్, బూమ్రాంగ్, హరాకిరి అంట. అన్నీ ట్రై చేద్దాం ఒక్కొక్కటి. మాది ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ కాబట్టి మాకు పెద్ద వెయిటింగ్ ఏం లేదు. అసలు ఇక్కడ జనాలు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఒకవేళ జనాలు ఉన్నా సరే మాకు వెయిటింగ్ ఉండదు. ఫాస్ట్ ట్రాక్ లోపలికి వెళ్ళి దూకడం అదంతా తిరిగి వస్తుంది. ఇలా వెళ్ళాలంట కిందకి అక్కడ వరకు. భయ్యా వెళ్తావా? సరే వెళ్తావా? వస్తా. ఫోన్ ఇడికి ఇచ్చి వెళ్దాం, ఇంకేం చేస్తా. ఏదో అంటారు కదా, ఒప్పుకున్న మేళానికి వాయించే తప్పిద్దా అని. నువ్వు వస్తున్నావా? అదిగో ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వదిలేస్తే అలా వెళ్ళిపోవడమే, అలా వెళ్ళిపోద్ది. సో ఇలా లేపుతున్నారు, అలా వెళ్ళిపోయారు. చాలా స్లోగానే వెళ్తుంది, మరి అంత స్పీడ్ ఏం లేదు. సో అలా చివరి వరకు వెళ్ళిపోవాలి. బాగుంది. ఇట్స్ నైస్. సో మనం వెళ్తున్నాం ఇప్పుడు. మా కుర్రోళ్ళు ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. వెళ్తా అన్న, వీడియో తీస్తాం మరి. అవునా? ఒక్క నిమిషం వెళ్తానా అయితే. ఏముంది, వీటి రారా, సెంటర్లో ఉంటాను నేను. సేఫ్టీ ముఖ్యం. ఇలా తీసుకొని వెళ్ళిపోమంటున్నాడే. జాగ్రత్త, జాగ్రత్త, తిరిగిపోతాయి. ఇంక ఇలా వెళ్ళిపోదాం అంటున్నాడు. ఫోన్ ఏమైద్దో ఏమని. ఓకే మరి, బతికుంటే మళ్ళీ కలుద్దాం అక్కడ వరకు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయ్యా. ఎలా ఉంది? బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ కొంచెం భయం వస్తుంది కానీ తర్వాత ఇంకా సూపర్గా ఉండే. సూపర్. ఎలా ఉంది భయ్యా? ఎలా ఉంది భయ్యా? పోయిందా భయ్యా? భయం పోయింది ఇప్పుడు? నీకు భయం లేదులే. అంతా బాగుంది. కెమెరా బ్లర్ వస్తుంది, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ దేనికి వెళ్దాం హేమంత్? పైకి వెళ్ళి బాగుంది. యాక్చువల్లీ భయం పోయింది ఫస్ట్ ఒకటి చేసాం కానీ. ఒక భయం ఈవేళ ఏదోటి అదరగూడదా అన్నట్టే భయం పోయింది. నెక్స్ట్ ఇంకో ట్రై చేయాలి. మీరు నడవడం ఎక్కువ అయిపోయింది కింద నుంచి పైకి మళ్ళీ. అది ఈ మెకానికల్ అన్నీ మధ్యాహ్నం అయ్యాక ట్రై చేస్తాం. ఇప్పుడంతా వాటరే మొత్తం. ఎలాగో తడిసాము, ఇంకా భయం లేదు. నిండా మునిగి నడికి చలేంటని.
ఇది పరిస్థితి. దండ వేసుకొని తిరగాల్సి వస్తుంది వీడియో కోసం. జీవితంలో చేస్తాను అనుకోని అన్నీ చేస్తాను. ఐ థింక్ అదే జీవితం అంటే. ఏంటి నేనేం చేయలేదు అయ్యా. ఒక రైడ్ అయిపోయింది, నెక్స్ట్ రైడ్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే డైరెక్ట్ ఎంట్రీ, ఎక్కడ వెయిట్ చేసే పని లేదు. ఇది వేవీ ఫాల్ అంట. లెట్స్ ట్రై. ఎలా వస్తుందో ఏంటో. డస్ట్ అది ఉంటే పోతుంది, కాల్ క్లీన్ చేసుకుంటే. వీడియో తీస్తాను దగ్గర. ఓకే ఓకే హేమంత్, జాగ్రత్త హేమంత్. బతుకంటే విజయవాడ కలుద్దాం. వస్తాడని చూస్తున్నాడేమో. వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. అదిగ్గా సూపర్. భయ్యా ఎలా ఉంది? అన్ని ముక్కలోకి వెళ్ళిపోయినాయి కదా. ఎలా ఉందన్న? అయ్యో అవి చేతులు అలా వదలకూడదు, దెబ్బలు తగులుతాయంట. ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్సా ఇది? అంటే ఇక్కడ పెడితే అది ఇదంటే అంటే క్లోజ్ సర్ఫేసా? ఇదంతా క్లోజ్ సర్ఫేస్. ఎక్కడ తేలుతాం బ్రో? అది ఎక్కడికో కింద తేలుతామంట. పెద్ద జంప్. వెళ్తున్నాం. రెడీగా ఉన్నాను. రెడీ అమ్మా? రాజా హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? బెస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి కిందకి వెళ్ళినప్పుడు కొంచెం సీట్ పైకి పెట్టుకోండి, ఎవరైనా వస్తే కింద రాసిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళండి రూపేష్, జాగ్రత్త. సీట్ కొంచెం పైకి పెట్టుకోండి. ఈడిందాకలు అదే చేస్తాడు, మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నాడు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. స్టార్టింగ్లో భయం వేసింది హైట్స్ అంటే, బట్ చేసే కొద్దీ ఇట్స్ ఫన్. యూ వాంట్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ విల్ ఎంజాయ్ మోర్. ఇది చూసారా గైస్? అలా పైకి తీసుకెళ్తాడు. అలా పైకి తీసుకెళ్ళి ఒకేసారి సడన్గా వదులుతాడు. ఏమో గులాబ్ జాములు చేతిలోకి వచ్చేస్తాయేమో. చూడండి, చూసి ఒకేసారి వదులుతాడు. సాయిరామ్ అని అరుస్తున్నాడు ఎవడు. సో ఇది ముగ్గురు చేయొచ్చు అంట. 3 people సైడ్ చేయొచ్చు ఇది. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్. వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ వేవ్ రైడ్ నా. అసలు మాకెవరికి స్విమ్మింగ్ రాదు. ఒక ఈడి తప్ప ఈడి నేవీలో ఎన్సీసీ క్యాండిడేట్. సో చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో అండ్ ఎంజాయ్. అలాస్కా దీవుల్లో ఉన్నామంట. కాపాడండి నన్ను. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినట్లయితే దూరంగా మనకి సముదాయం కనిపిస్తుంది. వేవ్ పూల్ మస్తుండే గైస్. నెక్స్ట్ మేము వెళ్ళేది రైన్ డిస్కో అంట. మ్యూజిక్ బయటకు వస్తుంది ఆల్రెడీ. సూపర్ ఉంది. పిచ్చి చేసాం డ్యాన్స్. లోపల రికార్డ్ చేయలేదు, అలా లేదంట. సూపర్ ఉండే. ఎలా ఉంది? సాంగ్స్ బాగాలేదా? సాంగ్స్ అసలు బాగాలేదు. ప్లేస్ అదంతా బాగుంది. మన వాళ్ళకి సాంగ్స్ నచ్చలేదు. లేజీ రివర్కి వచ్చాం.
ఎటెళ్ళారు బాయ్? వీళ్ళు ఒకడుకున్నాడు, మా వాడుకున్నాడు. ఫస్ట్ టైం యూజ్ అయింది ఈ ఫాస్ట్ ట్రాక్. మాకు చాలా క్యూ ఉండే, మాకు తొందరగా వచ్చేసాడు. టీ షర్ట్స్ బాగున్నాయి భయ్య, 100 రూపాయలు పోతే పోయినాయి, కానీ మంచి జిమ్లోకి యూజ్ అవుతాయి. లేజీ రివర్ బాగుంది, చిన్నపిల్లలు చాలా ఉన్నారు. ఏ స్కూల్ ఏంటిది? యాన్యువల్ ట్రిప్పా మీకు? ఎలాగా? స్కూల్ స్పాన్సర్డ్ ట్రిప్పా? స్కూల్ స్పాన్సర్డ్ ట్రిప్పా? కాదంట, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటారు. మీకు మనీ ఎవరు స్పాన్సర్? మీయేనా? ఇక్కడ బాగుంది, మంచిగా వాటర్ ఫాల్ వస్తాను. బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్ కదా. పిల్లలు గోల గోల చేస్తున్నారు. సూపర్ ఉంది. నేను ఆపుకోలేక మీ అందరికీ చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. ఇందులో మస్తుంది వ్యూ. ఇవన్నీ ట్రై చేయాలి. ఇవి ఇందాక ఆల్రెడీ ట్రై చేసామన్నీ. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు, భలే ఉంది. సో వీఆర్ డన్ విత్ వాటర్ రైడ్స్ గైస్. ఇప్పుడు వెళ్ళి ఇంక చేంజ్ చేస్తాను, గట్టిగా లంచ్ చేసేసి మెకానికల్ రైడ్స్కి వెళ్దాం. బాయ్. అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం, ఇంకా వాటర్ రైడ్స్ అన్నీ చేసేసాం. చాలా వరకు రికార్డ్స్ చేయలేదు, వాడు ఎలా చేయలేదు కెమెరా. కొన్ని చోట్లకి పాసిబుల్ అవ్వలేదు. పాసిబిలిటీ ఉన్నంత వరకు చేసాం. ఇట్ వాస్ గుడ్, ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, బాగుంది. వీకెండ్స్ ఒకవేళ వస్తే ఎవరైనా యూ బెటర్ టేక్ ద ఫాస్ట్ ట్రాక్. ఎందుకంటే ఇప్పుడు వీక్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, బట్ వీకెండ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. సో అప్పుడు మీకు ఇబ్బంది అవ్వచ్చు, వెయిటింగ్ ఎక్కువ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ ఉందనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు, క్యూలో వెయిట్ చేయాల్సిన పని ఉండదు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే చాలా ఎక్కువ తీసుకుంటారు వీళ్ళ వెబ్సైట్లో చేస్తే. అదే డిస్ట్రిక్ట్ యాప్లో మీరు టికెట్ బుక్ చేసుకుని ఫుడ్ డైరెక్ట్గా కౌంటర్లో తీసుకుని తినేసేయచ్చు మీకు కావాల్సింది. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తాను. బిర్యానీ కోసం చూస్తున్నాను కానీ దొరకట్లేదు. ఇది స్ప్లాష్ బాగుంది. అలా సడన్గా వస్తే ట్రైన్లో ఉంటుంది, ఒకేసారి వాటర్ మీదకి వస్తే. ఇది నేను రికార్డ్ చేయలేదు, కుదరలేదు. ఇట్ వాస్ గుడ్. ఇక్కడ విడిగా ఫుడ్ తీసుకున్నాం 400 పెట్టి, లైక్ 380 ఎగ్జాక్ట్గా. నాన్ వెజ్ మీల్ అండి ఇది. రోటీ, కొంచెం రైస్, పప్పు, కబాబ్ ఏదో ఇచ్చిండు, కొంచెం చికెన్ కర్రీ, కోక్ ఫ్రీ ఇచ్చిండు. వెస్టర్న్ లేవు, ఓకే. అమ్మాయి కళ్ళు తిరగవా బాబాయ్? చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి దీని పేరు? నెక్స్ట్ మనం వెళ్దాం. సో మేము వెళ్తే రికార్డ్ చేయలేం కాబట్టి నార్మల్గా రికార్డ్ చేస్తున్నాం. కరెక్ట్గా. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మెకానికల్ రైడ్స్. ఫస్ట్ ఇప్పుడే తిన్నాం కాబట్టి ఇంటర్స్టెల్లార్కి వెళ్దాం అంటున్నాడు. కాసేపు స్పేస్లోకి వెళ్ళి అన్నీ చూసి వద్దాం. చూద్దాం, రికార్డ్ చేయనిస్తే చేస్తాం, లేకపోతే ఇంక ఇదే. రాజా, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇలా కిందకు వస్తుంది, పడిపోతాను. ఏమంటుంది సార్? 2-3 సార్లు పడిపోతున్నా. అయ్యి ఎలా ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వస్తుంది. నేను పడిపోతున్నా అన్న. ప్యాక్ అయిపోయినాయి అసలు. ఇప్పుడు క్రేజీ కార్స్కి వెళ్దాం. అయ్యాక తల తిరుగుతుంది, దాన్ని తిప్పి బాబోయ్. కాసేపు ఇక్కడ టైం పాస్ చేద్దాం, కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా క్రేజీ కార్స్ ఎలా ఉందమ్మా? సూపర్. నీకు ఎలా ఉంది? ఓకే. వాడు ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాడు, అందుకడికి ఓకే. మిషన్ ఇంట్రెస్ట్ వెళ్ళారంట, మరి ఏం చూపిస్తారు? స్పేస్ది చూడాలి వెళ్ళి.
లెట్స్ గో. చూడడానికి ఎక్సలెంట్గా ఉంది, మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా క్రౌడ్ ఉంది, మమ్మల్ని స్పేస్లోకి తీసుకెళ్ళి పడేస్తారా చూడాలి. ఎలా ఉంది బ్రో? మైండ్ బెండింగ్, ఇట్స్ గుడ్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. డు నాట్ మిస్ దిస్. వస్తున్నాం అయ్యా, రోలర్ కోస్టర్ అంతా చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎక్కడెక్కద్దా, ఇక్కడ దిగుతున్నాం. ఇది ఎలా బతుకుంటాం వస్తాం చూద్దాం తర్వాత. స్వెట్ పట్టేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎంతసేపు ఎక్కుతాడు? స్టార్ట్ అయింది. లెట్స్ సీ. భయం వేస్తుంది సార్. అరే మరీ స్టార్టింగ్లో ఎందుకు కూర్చోబెట్టావరా? యాక్చువల్లీ మన వెయిట్ అంతా దీనిగా పట్టుకోవచ్చు. కొంచెం వెయిట్ పట్టు, ఏం కాదు. ఓకే, కాకపోతే సడన్గా వదులుతారు, అదే కొంచెం రెడీగా ఉండండి. ఇంకా ఉంది. రైట్ వదిలే బ్రో. లైవ్ బ్యాండ్ అవుతుందేమో అక్కడ. మ్యూజిక్ అంతా స్టార్ట్ చేస్తున్నారు, మొత్తం క్రౌడ్ అంతా గ్యాదర్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 o'clock కిందనే. మా వాళ్ళు ఇప్పుడు ఇది ట్రై చేద్దాం అంటున్నారు. అది ఎక్కడో గాల్లో ఉంది, చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఎలా ట్రై చేయాలి ఇప్పుడు? అది వెళ్ళాల్సిందేనా? బాగా చూస్తేనే భయం వేస్తుంది అయ్యా. చూస్తేనే అక్కడ ఎక్కడికో ఉంది. ఇప్పుడు ఇది ఎక్కి పాని పైన వెళ్ళాలంటే అమ్మో, ఇందాక రోలర్ కోస్టర్కే ప్యాక్ అయింది. ఇది ఆల్రెడీ 11th floorకి వెళ్తుంది. 11th floor నుంచి ఇంకా పైన అంటే ఇంకా పైకి నుంచి జాయింట్ వీల్ పైకి ఇంకా ఎత్తుండేది బాబాయ్. సో ఇది టాప్ వ్యూ నుంచి చాలా పెద్దది. ఆల్మోస్ట్ అంత ఎక్స్పీరియన్స్ చేసాం మేము. వెళ్తావా? టిల్ట్ చేస్తావా? ఇక్కడ టిల్టింగ్ ఉందంట, వెళ్ళి జనాలు ఇలా టిల్ట్ అవుతారు ముందుకి. ఎన్ని డిగ్రీస్? ఎంత 45 degrees టిల్ట్ అవుతా బ్రో? ఇలా ముందు టిల్ట్ అవుతారు. గుడ్డోడ కాలు మొక్కుతాడు. బాగుంది. ఇప్పుడు ఇది దీని నుంచి పైకి ఎక్కాలంట. అమ్మో, చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. స్టార్ట్ చేస్తున్నాం. జాయింట్ వీల్ దట్టు
ఆల్మోస్ట్ 12 ఫ్లోర్స్ పైన. 11కి వచ్చాం, 11 నుంచి నడుచుకుంటాం, మళ్ళీ వచ్చి 12కి. పిల్లలు 2 ఉన్నారే. ఓకే పంపిస్తాం. నేను చివరి ఎందుకు భాయ్ పైన ఉన్నాం. టాప్ లో ఉన్నాం ఇప్పుడు. భయం వేస్తుంది బట్ ఇట్స్ ఫైన్. స్లోగా దిగిరా బాబు, నువ్వు భయం వేస్తుందంట. అమ్మ డబ్బులు ఇచ్చిన నరకానికి వచ్చినట్టుంది నాకైతే. రూపేష్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? వాట్ ఆర్ యు ఫీలింగ్? మాట్లాడే పొజిషన్లో లేదు. వాట్ అబౌట్ యూ బ్రో? ఎలా ఉంది చిన్న? అన్నీ ఎక్కుదాం బ్రో. వ్యూ బాగుంది, వ్యూ ఈజ్ గుడ్. కదలకండి. రేపన్నాడు ఇక్కడ. కదలకండి అయ్యా, మీకు దండం పెడతా. ఎవరు లేడు, ఇంకా మనం 5గురే ఉన్నాం. అదే ఒకరోజు లీవ్ అడిగి వచ్చాము, మీరు పర్మనెంట్ లీవ్ ఇవ్వబాకండి మాకు. చిన్న చిన్న పురుగుల్లో ఉన్నారు జనాలంతా. అవి పురుగులే. దిస్ ఈస్ ద టాప్ వ్యూ. వస్తుంది అసలు, మంచిగా బ్రీజ్ వస్తుంది. నైస్. హైట్స్ ఉంటే భయం ఉంటే కొంచెం ప్రాబ్లం కానీ, బట్ అదర్వైజ్ ఇట్స్ గుడ్. ఈవినింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. మ్యూజిక్ పెట్టారు ఇక్కడ, డ్యాన్స్. అలా పైకి వెళ్ళి వచ్చాం, ఫుల్ భయం వేసింది. డ్యాన్స్ స్కూల్ పిల్లలు చాలా మంది ఉంటారు, ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఫైనల్గా అయిపోయింది గైస్, వీఆర్ గోయింగ్ రిటర్న్. ఎలా అనిపించింది బ్రో? క్రేజీ డే. నీకు ఎలా అనిపించింది? ఆసమ్. సో ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మెమరీస్ని బిల్డ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.